అసలు పాండవుల గొప్పదనం ఏంటి? పాండవులకు అంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? ఇలా పాండవుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు ధర్మాత్ముడు. ఇది అతని పేరు చూస్తే అర్థమవుతుంది. ధర్మరాజు అనే పేరు తనకి రావడానికి రీజన్ అతడు ధర్మాన్ని పాటిస్తాడు. అధర్మం వైపు ఎప్పుడూ నిలబడడు. సత్యం మాత్రమే పలుకుతాడు. అబద్ధాలు చెప్పాడు. అంతేగాక దానగుణం కలవాడు. ఎవరికి ఏది అడిగినా ఇచ్చేవాడు. ధర్మరాజు మొదటివాడు, భీముడు రెండోవాడు, అర్జునుడు మూడోవాడు, నకుల సహదేవులు చివరివారు. వీళ్ళని పంచ పాండవులు అంటారు. పంచ పాండవులందరూ వరప్రసాదం వల్ల జన్మించిన వారే. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత, ఎవరికి వారే సాటి. పాండవులు 5గురు అయినా సరే వారిలో ఎక్కువ ప్రాముఖ్యత పొందింది మాత్రం అర్జునుడు, భీముడు, ధర్మరాజులే. భీముడు పాండవులలో రెండోవాడు. ఇతడు ఎంతో బలశాలి. ఎంత బలశాలంటే 1000 ఏనుగుల బలం ఈయనలో ఉంది. కొండల్ని సైతం పిండి పిప్పి చేస్తాడు. భీముడు గదాధారి. భీముడు బలరాముడి వద్ద ఈ విద్య నేర్చుకున్నాడు. భీముడు ఎంతో బలపరాక్రమాలు కలిగిన యోధుడు. కౌరవులందరినీ 100 మందిని తాను చంపేశాడు. ఏ గదాధారైనా తనతో యుద్ధం చేయడానికి భయపడతాడు. ఇక అర్జునుడి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎంతో గొప్ప ధనుర్ధారి. ధనుర్విద్యలో ఆయనకు ఆ శ్రీరాముడే సాటి. అంతలా పేరు పొందిన వ్యక్తి. అర్జునుడిని ఓడించడం అంత సులభం కాదు. ఎన్నో అస్త్రాలు గలవాడు. ఎవరితోనైనా పోటీపడి గెలవగల సామర్థ్యం ఉన్నవాడు. ఇక నకుల సహదేవులు కూడా ఎంతో గొప్ప వీరులు. వారిలో కూడా ఎంతో సామర్థ్యం ఉంది. ఎంతో శక్తులు ఉన్నాయి. వారు కూడా గొప్ప యోధులే. ఇలా ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. పాండవులు 5గురు, 5 దేవతా వృక్షాలు, విష్ణుమూర్తి 5 ఆయుధాలు, ఈశ్వరుని 5 ముఖాలు అని లోకులు పొగిలేటట్లుగా గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. స్నేహం, భక్తి, ప్రేమ, సహనం కలిగి పెద్ద చిన్న తేడా తెలిసి ఒకరి మాట ఒకరు మరవకుండా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండేవారు. అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే అన్నట్లు ప్రవర్తించేవారు. మంచి మనుషులు, ధర్మాత్ములు, ఐకమత్యంగా ఉండి కలిసిమెలిసి ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేయొచ్చు అనడానికి నిదర్శనం ఈ పాండవులు. అసలు పాండవుల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. తెలివి, సమయస్ఫూర్తి, గొప్ప విద్య కలిగిన యోధులు. రాజ్య పాలనలో వీరిని మించిన గొప్ప రాజులు ఎవరు లేరు. అంతటి గుణవంతులు. పాండవుల నుంచి మనం ఎన్నో గొప్ప క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. ఎలా అంటే స్నేహం, భక్తి, ప్రేమ, చెలిమి, సహనం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంతకీ మహాభారతం మొత్తంలో మీ ఫేవరెట్ అండ్ ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో అయిపోయిందని వెళ్ళిపోవడమే కాకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను చెప్పడమే కానీ మీరు చేయడం అయితే ఏం లేదు. ప్లీజ్ చేసేయండి గైస్.